ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించేందుకు కోర్టు మార్గం సుగమం చేసింది. హైదరాబాద్ పోలీసులు పిటిషన్ కు నాంపల్లి కోర్టు ఆమోదం తెలిపింది. ప్రభాకర్ రావు గడువులోపు తమ ఎదుట హాజరు కావాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. గడువులోపు హాజరు కాకుంటే ప్రకటిత నేరస్తుడిగా కోర్టు గుర్తించనుంది. ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తే ప్రభాకర్ రావు ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. తెలంగాణలోని సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించేందుకు కూడా మార్గం కూడా ప్రస్తుతం సుగమమైందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ కేసులోని ప్రతి ఒక్కరు, అంటే ఆరోపణలు ఎదుర్కొంటా నిందితులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీసు ఎదుట హాజరయ్యారు. దానికి సంబంధించిన విచారణ కూడా వాళ్ళు హాజరయ్యి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రభాకర్ రావు ఒక్కళ్ళే ఇంకా యుఎస్ లో ఉండి కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసిన, అలాగే రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించి ఇటు ఇంటర్పోల్ కూడా సంసిద్ధమైన నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఏదైతే హైదరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టులో ఏదైతే పిటిషన్ అయితే వేయడం జరిగింది. జనవరి నెలలోనే ఏదైతే ప్రభాకర్ రావుని ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించేందుకు కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టు కూడా ఆమోదం తెలిపినట్లయితే తెలుస్తుంది. పోలీసుల పిటిషన్ పై ప్రభాకర్ రావు లాయర్లు కూడా కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. కానీ ప్రభాకర్ రావు గడువులోపు కోర్టు ఎదుట హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే కోర్టు అయితే తేల్చి చెప్పింది. గడువులోపు హాజరు కాకుంటే ప్రకటిత నేరస్తుడిగా ఏదైతే ప్రభాకర్ రావుని కోర్టు గుర్తిస్తుందంటూ కూడా కోర్టు అయితే చెప్పడం జరిగింది. ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తే కనుక ప్రభాకర్ రావు ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇందులో A1 గా ప్రభాకర్ రావు అయితే ఉన్నారు. SIB చీఫ్ గా ఏదైతే ప్రభాకర్ రావు కూడా ఏదైతే ఉండడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ హయాంలోని 10 ఏళ్ల పాటు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ను కూడా కీలకంగా ఉపయోగించుకున్నట్లు కూడా ఇప్పటికే ఆ నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ రూపంలో కూడా రికార్డ్ అయితే చేయడం జరిగింది. అలాగే మరొక పక్క శ్రవణ్ రావు కూడా ఏదైతే లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత అతను యుఎస్ నుంచి సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేసుకొని ముందస్తు బెయిల్ కి తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కూడా ఒక పిటిషన్ వేసుకున్న తర్వాత పోలీసులు ఏదైతే ఇప్పటికే 4 సార్లు విచారణకైతే హాజరయ్యారు. కానీ ప్రభాకర్ రావు మాత్రం ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సహకారం అందించలేదు. కాబట్టి పోలీసులు జనవరి నెలలోనే ఏదైతే ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలంటూ కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ప్రస్తుతం నాంపల్లి కోర్టు కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. ఒకవేళ ఏదైతే కోర్టు ఇచ్చిన గడువులోపు ప్రభాకర్ రావు కోర్టు ఎదుట హాజరు కాకపోతే ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామంటూ కూడా ఇప్పటికే కోర్టు కూడా తేల్చి చెప్పింది. ఒకవేళ ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తే కనుక ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం అయితే ఉంది. తను ఏదైతే సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఏదైతే కోర్టు జప్తు చేస్తుందని అయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది దుర్గా.